తెలంగాణ సహా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 18 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాగల 3 రోజులు ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు మరింత ఉపసంహరించుకునేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఢిల్లీలో ఆకాశం నిర్మలంగా ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 31 నుంచి 33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి 20 డిగ్రీల మధ్య ఉండొచ్చని చెప్పింది. జపాన్ దేశంలో ఇటీవల భారీ సంఖ్యలో ఇన్ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. వైరస్ శరవేగంగా వ్యాపిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు, జపాన్లోని ఆసుపత్రుల్లోని రోగులతో నిండిపోయి పాఠశాలలు, మార్కెట్లు మూసివేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ ఫ్లూ వ్యాప్తి జపాన్ దేశంలో కోవిడ్-19 తరహా పరిస్థితులను తలపిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న వారు ఫ్లూ బారిన పడుతున్నారు. లాక్డౌన్ విధించేందుకు జపాన్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో పారదర్శకతను పెంచే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, సోషల్ మీడియా, వెబ్సైట్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ప్రతి ప్రకటనకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేస్తూ ఈసీ నూతన ఉత్తర్వులు జారీ చేసింది. బీహార్, జమ్మూ కాశ్మీర్తో పాటు 6 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు తెలిపింది. ప్రకటనల కంటెంట్ను పరిశీలించి అనుమతులు ఇచ్చేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఉక్రెయిన్లో యుద్ధాన్ని కొనసాగించడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద వివాదంగా యుద్ధాన్ని అభివర్ణించారు. పుతిన్తో తనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని, బహుశా ఇప్పటికే అలాగే ఉన్నాయని చెప్పుకొచ్చారు. పుతిన్ యుద్ధాన్ని ఎందుకు కొనసాగిస్తున్నాడో నాకు తెలియదని, కానీ యుద్ధం అంత మంచిది కాదని అన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం 4 సంవత్సరాలుగా జరుగుతుందని, యుద్ధం వారంలోనే పూర్తవాల్సి ఉందని, రష్యా 1.50 లక్షల మంది సైనికులను కోల్పోయిందని అన్నారు.